మనం కంప్యూటర్ కనెక్ట్ చేసుకునే పెన్ డ్రైవ్స్ కావచ్చు లేదా యూఎస్బీ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు కావచ్చు, మనకు నచ్చిన ఐకాన్ని పెట్టుకోవచ్చు. అంటే అది మన ఫోటో కావచ్చు, లేకపోతే మన పేరుతో స్టార్ట్ అయ్యే లోగో కావచ్చు పెట్టుకోవచ్చు. సో పెన్ డ్రైవ్ ఐకాన్ పెట్టుకోవడం అనేది చాలా సింపుల్ పని. అది ఎలాగందో ప్రాక్టికల్గా చూద్దాం. దీనికి కావాల్సిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక జేపీఈజీ ఫోటోని రెడీగా పెట్టుకొని, అంటే కొద్దిగా తక్కువ ఫైల్ సైజ్ ఉన్న జేపీఈజీ ఫోటోని రెడీగా పెట్టుకొని దాన్ని ఐకాన్ జనరేటర్ వెబ్సైట్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్లో చూస్తే కనుక favicon.cc అని చెప్పేసి ఒక పర్టికులర్ వెబ్సైట్ అవైలబుల్ అవుతూ ఉంది. సో ఈ పర్టికులర్ సైట్లోకి వెళ్ళేసేసి మీ దగ్గర రెడీగా ఉన్న ఫైల్ని ఇంపోర్ట్ ఇమేజ్ అనే ఆప్షన్ ద్వారా సింపుల్గా మన సిస్టంలో నుంచి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ ఫైల్ ఐసీయూ ఎక్స్టెన్షన్ ఏమున్న ఫైల్గా రెడీ అవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలాగే ఐసీయూ ఎక్స్టెన్షన్ ఏమున్న ఫైల్ అనేది నా దగ్గర రెడీగా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ autorun.icu అని చెప్పేసి నేను దానికి పేరు పెట్టున్నాను. ఇప్పుడు నా కంప్యూటర్లో పెన్ డ్రైవ్ను చూస్తే కనుక ఇప్పుడు శ్రీధర్ కే అనేది నా కంప్యూటర్లో ఉన్న పెన్ డ్రైవ్. దానికి ఎలాంటి ఐకాను లేదు. ఓన్లీ బై డిఫాల్ట్ విండోస్లో వచ్చిన డిస్క్ సింబల్ మాత్రమే అవైలబుల్ అవుతుంది. సో ఈ పర్టికులర్ పెన్ డ్రైవ్కి ఐకాన్ సెట్ చేయాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఎస్ అని చెప్పేసానంటే శ్రీధర్ అని చెప్పేసి నేను ఐకాన్ పెట్టుకొని ఉన్నాను. సో ఆ పర్టికులర్ ఐకాన్ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెన్ డ్రైవ్లో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కొత్త నోట్ ప్యాడ్ ఫైల్ని ఓపెన్ చేసేసి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్ని ఓపెన్ చేసి autorun అని చెప్పేసి బ్రాకెట్స్లో టైప్ చేసి ఐకాన్ =autorun.icu అని చెప్పేసి పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ ఫైల్ని పెన్ డ్రైవ్లో సేవ్ చేస్తే సరిపోతుంది. పెన్ డ్రైవ్లో ఆల్ ఫైల్స్ని సెలెక్ట్ చేసుకొని autorun.inf అని టైప్ చేసేసి సేవ్ అనే బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో ఆటోమేటిక్గా ఇప్పుడు వన్స్ ఒక్కసారి మనం పెన్ డ్రైవ్ని ఎజెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఎజెక్ట్ చేస్తున్నాను. ఎజెక్ట్ చేసి మళ్ళీ రీఇన్సర్ట్ చేస్తే ఇప్పుడు పెన్ డ్రైవ్ని తీసేస్తూ ఉన్నాను. సో మీరు పెన్ డ్రైవ్ తీసిన విషయం గమనించవచ్చు. సో పెన్ డ్రైవ్ని మళ్ళీ కనెక్ట్ చేస్తే కనుక ఇప్పుడు మై కంప్యూటర్లోకి వెళ్తే పెన్ డ్రైవ్కి ఆ పర్టికులర్ పెన్ డ్రైవ్కి ఐకాన్ అనేది వస్తుంది. ఇక్కడ డ్రైవ్ అనేది మన యూఎస్బీ పోర్ట్ సరిగా లేనప్పుడు సరిగా రాదు. సో అలాంటప్పుడు మళ్ళా తీసేసి ఫ్రెష్గా కనెక్ట్ చేస్తే సరిపోతుంది. చూడండి ఇక్కడ ఇంతకుముందు ఎస్ అని చెప్పేసి ఏదైతే ఐకాన్ ఉందో ఆ పర్టికులర్ ఐకాన్ ఇక్కడ మనకి పెన్ డ్రైవ్ వచ్చింది. ఇలాగ మీకు నచ్చిన ఇమేజెస్ని పెన్ డ్రైవ్ ఐకాన్స్ గాను అలాగే రిమూవబుల్ డిస్ప్లే ఐకాన్స్ గాను సెట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి పని టెక్నికల్ వీడియోస్ కోసం computer.co.in అనే వెబ్సైట్ విజిట్ చేయగలరు.